Hello, good afternoon. Angels, a genre I've never tried before. It's a movie I'm looking forward to because there are a lot of elements in the film that I've never experienced or tried before, and I'm very excited about that. And for the first time, I'm senior to someone on the set, so that's also very exciting. And I hope you like the movie. Rest of the things I'll talk at the pre-release. ఏంజల్ గురించి చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఇప్పటివరకు చూసాము, ఆ జానరాలో చూసాము, కానీ ఆ జానరాని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చని కొత్తగా చూడబోతున్నాం ఈ మూవీలో. అండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్రిలియంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద మూవీ. ఫస్ట్లీ ద మ్యూజిక్ ఇస్ అమేజింగ్. మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్స్ త్రూ అవుట్. అండ్ పల్లీ సార్ రాసిన స్క్రిప్ట్ కానీ, ఇంకా మన స్క్రిప్ట్ రైటర్స్, డైలాగ్ రైటర్స్ ఇచ్చిన వర్క్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ బ్రిలియంట్. అండ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పమన్నారు కదా, యాక్చువల్లీ భువన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే దిస్ సో మచ్ ఇన్ ద మూవీ ఏదో జనరల్గా యాక్సెప్ట్ చేయరు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటూ కూర్చొని. బట్ దెన్ హీ బ్లైండ్లీ పుట్ ద ట్రస్ట్ ఇన్ ఆ డైరెక్టర్ కానీ, మా సీజీ టీమ్ కానీ. దిస్ అ లాట్ ఆఫ్ సీక్వెన్స్ లాస్ట్ మినిట్లో షూట్కి ఒక 1 వీక్ ముందు మార్చేసాము టు బిల్డప్ ద గ్రాండ్ ఇయర్. అలాంటివన్నీ ప్రొడ్యూసర్గా భయపడతారు ఎవరన్నా, ఇంత ఒక్క సీన్ పైన ఇంత మనీ ఇన్వెస్ట్ చేయాలా, ఇంత సీజీ కోసం ఇన్వెస్ట్ చేయాలా అనేది. అలాంటిది ఏం పట్టించుకోకుండా మూవీకి ప్లస్ అవుతుంటే కమాన్ లెట్స్ డూ ఇట్ అనుకుంటూ. అండ్ భువన్ అండ్ డాడీది కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరోయిన్ చెప్పాలంటే షీస్ వండర్ఫుల్ కో స్టార్. థ్యాంక్స్ హెబా ఫర్ బీయింగ్ మై సీనియర్ అండ్ సపోర్ట్ మీ ఆన్ సెట్.